పొద్దునే నిద్రలేపే ముద్ద మందారం ఈ ముద్ద మందారం. హలో హలో నీలమ్మ, నీ లిప్ మూమెంట్ తప్ప సౌండ్ రావట్లేదు. వాళ్ళకెలా వినిపిస్తుంది? హలో 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 మేడం, హలో మేడం, మీ వాయిస్ వినిపించట్లేదు. మీరు చెప్పినట్టుగానే ఆ పార్వతిని ఆడిటోరియంలోకి పంపించాను. వాళ్ళు ప్రెజెంట్ చేయాలనుకున్న ఫైల్ నా దగ్గరే ఉంది. హలో మేడం, ఈ విషయం చెప్పినా మీలో రియాక్షన్ గానీ రిప్లై గానీ లేదేంటి మేడం? నేను చాలా హ్యాపీగా ఉన్నానే. ఎక్స్ప్రెస్ చేసినా నీకు వినపడదు. ఈ విషయం కూడా నీకు చెప్పలేను. కర్మ కర్మ. హలో, నీలాంబరి మేడమేనా మాట్లాడేది? హలో, చెప్పండి. వేరెవరైనా లిఫ్ట్ చేశారా? దీని వెనక మా ఫోన్ కుచ్చేసింది. సూపర్ నీలు. ఆ పార్వతి కూడా అబ్బా దబ్బా జబ్బా అంటుంది. చీపురు ఆంటీ, ఆ పార్వతి ఫైల్ మన వాళ్ళు తీసేసుకున్నారు. ఇక అది ప్రెజెంటేషన్ ఇవ్వలేదు. దేవ అయోమయంలో ఉండిపోతాడు. ఒక్క నిమిషం ఆంటీ. ఆ పార్వతి ఫైలు చూసి నువ్వు ప్రెజెంటేషన్ నీకు 2 బోనస్గా ఇస్తాను. ఆ పార్వతి ఫైల్ చూసి ప్రెజెంటేషన్ నువ్వివ్వు, నీకు 2 బోనస్గా ఇస్తాను. ఓకే మేడం, మీ మెసేజ్ వచ్చిందంటే ఇందాక మీరే కాల్ లిఫ్ట్ చేశారనుకుంటా. మేము మాట్లాడకపోయినా నువ్వైతే కాల్ చేసి విషయం పోస్ట్ చేస్తూ ఉండు. నీలమ్మ, ఆనందానికి అవధులు లేవు. నీ ఎక్స్ప్రెషన్ నాకు అర్థమైందంటీ. పార్వతి ఓటమి ఖాయమని డాన్స్ చేయాలనిపిస్తుంది కదా. కమాన్. పెద్దబాబు గారు, అరే ఎవరైనా తలుపు తీయండి. పార్వతి, పార్వతి, తలుపు తీయండి. పార్వతి. సిన్బాబు గారు, ఈ పాటికి ప్రోగ్రామ్ మొదలై ఉంటుందా? ఇంకో 5 నిమిషాల్లో మొదలవుతుంది గణేష్. నువ్వేం టెన్షన్ పడకు గణేష్. పార్వతిని మెచ్చుకొని కంపెనీ ఏర్పాటు చేయమంటారు చూడు. సార్, శేఖర్, పార్వతి కనిపించిందా? చుట్టుపక్కలంతా వెతికాను, కానీ పార్వతి ఎక్కడా కనపడలేదు. ఏం జరిగిందో తెలియదు శేఖర్. పార్వతికి భయం వేసినా మనతో చెప్పుకుంటుంది కదా, చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు. సార్, ఇంట్లో ఉన్న ఆ 2 రాక్షసులు ఏదో చేసుంటారు. పిన్ని నీలాంబరి ఇల్లు దాటలేదు. వాళ్ళు ఏం చేసుంటారనేది కాదు, ఎలా చేసుంటారన్న యాంగిల్లో ఆలోచించాలి శేఖర్. ఒక నిమిషం.
బ్రోనే ఫోన్ చేశాడు. హలో బ్రో. మహి, పిన్ని నీలాంబర్ ఇంట్లో ఉన్నారా? ఉన్నారు బ్రో, మాట్లాక ఒకరి చుట్టూ ఒకరు పీక్కుంటున్నారు. రే, వాళ్ళు ఏం చేశారో ఏంటో, పార్వతి కనబడకుండా పోయిందిరా. వాట్? అవును మహి, ఇద్దరం కలిసే వచ్చాం. నేను శేఖర్ ప్రోడక్ట్స్ ఉంచిన రూమ్ దగ్గరికి వెళ్ళొచ్చో లోపు పార్వతి మాయమైపోయింది. ఇది ఖచ్చితంగా వాళ్ళ పని అయి ఉంటుంది బ్రో. వాళ్ళు ప్రాణాలు తీసైనా సరే వదిన ఏం చేశారో కనుక్కుంటాను. నువ్వేం టెన్షన్ పడుకో, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకేరా. మహి ఏమైంది? మా అక్కకేమైంది సింబాబ్ గారు? ఆడిటోరియం దగ్గరికి వెళ్ళేసరికి పార్వతి కనిపించకుండా పోయిందంట. ఖచ్చితంగా ఇది ఆ దెయ్యాల పని అయి ఉంటుంది. ఇందులో అనుమానమే లేదు. మాట రాకపోయినా దురాలోచనలు మాత్రం రాకుండా పోవు. అక్క లేకుంటే పోటీలు ఎలా పాల్గొంటారు అమ్మాయి గారు? పోటీ జరుగుతుంది, పార్వతి గెలుస్తుంది. అది ఎలా అన్నదే మనం చూడాలి. పదండి. పద, నువ్వేం కంగారు పడుకో, వదినకేం కాదు. ఈ కాగితాలన్నీ చూసి పెదబాబు గారు నన్ను కాపాడాలి స్వామి. నన్ను పోటీలకు పోవాలా, గెలవాలా? మహి, వీళ్ళకు మాటలు రాకపోయినా ఆనందంతో కులుకుతున్నారు అంటే అక్కడ పార్వతి కనపడట్లేదని. అని తల అడ్డంగా తిప్పుతున్నారు సింబాబ్ గారు. అంటే మా అక్కని వీలే ఏదో చేసి ఏం తెలియనట్టు తలుపుతున్నారు. ఇప్పుడు అవును మేమే చేస్తామన్నట్టు తల నిటారుగా ఆడిస్తున్నారు మహి. ఆపండి, మీ నాటకాలు నా దగ్గర కాదు పిన్ని. మీ సంగతి నాకు తెలియదు అనుకుంటున్నారా? చెప్పండి, మా వదిన ఏం చేశారు? మాటలు రానప్పుడు ఎలా చెప్పగలవు? మేమేం చేయలేదని నీకు ఎలా చెప్పాలయ్యా? మా బాధ నీకు అర్థం కావట్లేదు. ఓహో, మాటలు రావట్లేదనా మీ బాధ? ఓకే గని, తీసుకురారా. వీళ్ళకి మాటలు వచ్చేలా చేద్దాం. అట్టాగే. వెళ్ళు. జాగ్రత్త గణేష్. అట్టగా అమ్మాయి గారు. వచ్చేస్తారు, కంగారు పడకండి, వస్తారు. ఏయ్, ఆపండి. సింబాబ్ గారు ఇదిగోండి. ఏంటా మీ నోట్లోంచి మాట బయటికి తీసుకొచ్చే మందు తాగండి. మహి జాగ్రత్త. తాగు పిన్ని. గని, వెళ్ళరా పట్టుకో. నేను పట్టుకుంటాను, మీరు తాగించండి రా అమ్మాయి పిన్ని. గారు. తాగించండి అమ్మాయి గారు. తాగు పిన్ని. తాగించండి అమ్మాయి గారు. తాగు పిన్ని. రేయ్, ఇంకో మంది తీసుకురారా. అట్టగే సినిమా. వెళ్ళు, తొందరగా వెళ్ళు.
కాలిందని కూడా బయటికి చెప్పలేకపోతున్నాం కదా నీలమ్మ. ఇంకెన్ని శిక్షలు వేస్తారో ఏంటో. గణేష్ గణేష్ త్వరగా రా. ఇదిగోండి సినిబాబు గారు. పిన్ని భాబీ మాట ఎలా రాదో ఇప్పుడు చూస్తాను. ఏ? వచ్చేసింది ఆంటీ, మాట వచ్చింది. నీలమ్మ మాట వచ్చేసింది. నీలమ్మ మాట వచ్చేసింది. దెబ్బకు మాట వచ్చింది మహి. ఇప్పుడు చెప్పండి పిన్ని. భాబీ మా పార్వతి వదిన ఏం చేశారు? మాకే తెలీదు, మేమేం చేయలేదు మహి. చెప్పకపోతే మీ ఇద్దరిని పెట్రోల్ పోసి మళ్ళీ భోగమంటలో వేస్తాను. వద్దు, గణి, వద్దు. తీసుకురారా. వద్దు. పోస్తూ ఉంటే మేము చూస్తూ ఉంటావా? పరిగెత్తమ్మా. వదిలేచండి బాబు, నన్ను వదిలే. నాకేం తెలీదు. ఆడిటోరియం దగ్గర ఒక అమ్మాయికి పార్వతిని డైవర్ట్ చేసే పని అప్పచెప్పాం అంతే. అంతకు మించి నాకేం తెలీదు. నన్ను వదిలేచండి బాబు. నీలాంబర్ తప్పించుకున్నా నువ్వు దొరికావు. అవును, అది తప్పించుకుంది. నేను పరిగెత్తలేక దొరికిపోయాను. ఆంటీ మర్యాదగా ఆడిటోరియం దగ్గరికి పద. అదెవరో మాకు చూపించాల్సింది. పద మహి రా. రా పిన్ని. హాయ్ హాయ్, హౌ యూ? ఫైన్. రండి మేడం, రండి సార్. వెల్కమ్ మేడం, ప్లీజ్ బి సీటెడ్. మన స్టార్టప్ ప్రోగ్రామ్ కాంపిటీషన్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చిన మన అఖిలాండేశ్వర గారికి మరియు మన ఘట్టమనేని శివశంకర ప్రసాద్ గారికి ఘన స్వాగతం తెలుపుకుంటూ, మరియు ఔత్సాహికులైన పారిశ్రామికవేత్తలు ఈ వ్యాపార ప్రపంచంలో ఓటమి ఎరగని ఘట్టమనేని గ్రూప్ ఆఫ్ కంపెనీ అధినేతలను ఆదర్శంగా తీసుకుంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజు వాళ్లే మనకి అతిథులుగా రావడం మనందరికీ సంతోషకరం. ఈ పోటీలో పాల్గొని గెలిచిన వాళ్లకు ₹1,00,00,000 బహుమతితో పాటు అఖిలాండేశ్వర గారి చేతుల మీదుగా కంపెనీ ప్రారంభోత్సవం జరుగుతుంది. ఇప్పుడు అఖిలాండేశ్వర గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ మేడం. అందరికీ నమస్కారం. ఇక్కడికొచ్చి పోటీలో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరికీ అభినందనలు తెలుపుతున్నాను. గెలిచే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ చివరి దాకా నిలిచే శక్తి ఒక్కరికే ఉంటుంది. అయితే వ్యాపారంలోకి అడుగు పెట్టే వాళ్ళకి నేను చెప్పేది ఒకటే: వ్యాపారం అంటే వస్తువు అమ్మితే వచ్చే లాభం కాదు, వస్తు వినియోగం తర్వాత వచ్చే తృప్తి అని తెలుసుకోవాలి. ఆ తర్వాత కస్టమరే కంపెనీని లాభాల్లోకి మళ్లిస్తాడు. దేశ అభివృద్ధిలో భాగం అనుకుని ముందడుగు వేస్తే ఓటం అనేది ఉండదు. ఒక ఉద్యోగం వస్తే ఒక కుటుంబం బాగుంటుంది, ఒక కంపెనీ బాగుంటే 100 కుటుంబాలు బాగుంటాయి. ఇప్పుడు జరిగే పోటీలో గెలవకపోయినా నిరుత్సాహపడకుండా వినూత్నంగా ఆలోచిస్తే రానున్న రోజుల్లో మీరే నెంబర్ 1 అవుతారు. I wish you all the best. Thank you.
మాట్లాడుతున్నా పెద్దబాబు పార్వతి ఎక్కడున్నారోనని వెతుకుతున్నావు కదా? అవునండి. ఈ పోటీలో గెలిచి నాతోనే కంపెనీ ప్రారంభోత్సవం చేయిస్తానని దేవా చెప్పాడు. పట్టుదల గలవాడు, మాట తప్పడు అని తెలుసు. కాని ఎక్కడా కనిపించడం లేదు. రాలేదంటారా? కన్నతల్లిని భంగపాటుకు గురి చేయడం ఇష్టం లేక ఆలోచన మార్చుకున్నాడేమో అఖిల. అది కూడా మంచిదే కదా. పోటీ మొదలైంది పార్వతి. నువ్వెక్కడున్నావో తెలియట్లేదు. సార్, పార్వతికి బదులు మీరు పోటీ పడొచ్చు కదా సార్? వద్దు శేఖర్, నేను వెళ్ళి గెలిస్తే అమ్మ నేను వేరుపడ్డామని మీడియా వాళ్ళు నానా రకాలుగా ప్రచారం చేస్తారు. అది కాదని నేను గెలిస్తే పార్వతికి క్రెడిట్ రాదు కదా. అమ్మ నా కొడుకు గెలిచాడు అనుకుంటుందే కానీ నా కోడలు గెలిచిందే అనుకోదు. టైం అయిపోతున్నది. నన్ను వెళ్ళకపోతే పెద్దబాబు గారు ఎంత కాపరా పడుతున్నారో ఏంటో. సార్, ఇప్పుడు ఏం చేద్దాం? అదే అర్థం కావడం లేదు శేఖర్. పార్వతి పేరు పిలిచేలోపు తను ఎక్కడున్నా రావాలి. లేదంటే ఇక ఈ పోటీలో పార్టిసిపేట్ చేయనివ్వకపోవచ్చు. అమ్మా పార్వతి, ఎక్కడున్నావు? పార్వతి, పార్వతి, అమ్మా పార్వతి, పార్వతి! ఇప్పుడు మేగోటి పార్వతి గారు వచ్చి ప్రెజెంటేషన్ ఇస్తారు. అమ్మా పార్వతి, ఎక్కడున్నావు? పార్వతి, పార్వతి, అమ్మా పార్వతి, పార్వతి! ఇప్పుడు మేగోటి పార్వతి గారు వచ్చి ప్రెజెంటేషన్ ఇస్తారు. పార్వతి, మేగోటి పార్వతి, ప్లీజ్ కమ్ టు ద డయాస్.